హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా డివోషన్. అవినాష్ దాస్ గారు టారో కార్డ్స్ ద్వారా వార ఫలాలు తెలియజేస్తున్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్కారం. సెప్టెంబర్ 3వ వారం 15వ తారీఖు నుంచి 21 వరకు రాశిఫలాలు చూసుకుందామండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మకర రాశి వార ఫలాలు చూద్దాం. మకర రాశి వార ఫలాలు చూద్దామండి. మకర రాశి వాళ్ళకి ఈ వారం ఆర్థికంగా ఎలా ఉంటుంది, తర్వాత ఆరోగ్యం ఎలా ఉంటుంది, తర్వాత మానవ సంబంధాలు ఎలా ఉంటాయి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం మానవ సంబంధాలు చూద్దాం. ఏ రాశి? మకర రాశి. మకర రాశి వాళ్ళకి మానవ సంబంధాలు చాలా బాగున్నాయి. ఓకే, ఎస్పెషలీ ఈ కుర్రోళ్ళు, చదువుకునే వాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు, ప్రేమ వ్యవహారాలు కోసం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. దేర్ విల్ బి మ్యూచువల్ అట్రాక్షన్, దేర్ విల్ బి పార్ట్నర్షిప్. కార్డ్ చూడండి, పాజిటివిటీ. ఎవరికైనా ప్రపోజ్ చేయాలంటే ఈ వారం చాలా మంచిది అనమాట. కలిసి వస్తుంది వీళ్ళకి అన్ని. సో ఎస్పెషలీ మ్యారేజ్ ప్రపోజల్స్ కి, లవ్ ప్రపోజల్స్ కానీ ఈ వారం చాలా మంచిది. మానవ సంబంధాలు ఆపోజిట్ జెండర్ తో ఎక్కువ ఉంటాయి. నాట్ ఓన్లీ మ్యారేజ్, ఫ్రెండ్షిప్, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం, ఏదన్నా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఒక హోంవర్క్ చేయాలి, ఆ అమ్మాయి చేసి పెడతాది నీకు, లేకపోతే ఆ అమ్మాయి ఉంది, ఈ అబ్బాయి చేసి పెడతాడు. బేసిక్ గా మ్యూచువల్ ఫ్రెండ్షిప్. సో మానవ సంబంధాలు ఇది మకర రాశికి. తర్వాత వీళ్ళ ఆరోగ్యం చూద్దాం. ఆరోగ్యం అంటే బేసిక్ గా కొంచెం ఏజ్ ఒక 30-40 దాటిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళ గురించే బేసిక్ గా ఆరోగ్యం చెప్పేది. ఇప్పుడు ఈ మానవ సంబంధాలు అయితే బేసిక్ గా మనం యంగ్స్టర్స్ వీళ్ళందరికీ చెప్పొచ్చు. ఆరోగ్యం తీసుకుంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది, రిలాక్సేషన్, హోమ్ కమింగ్. అంటే ఏంటి, ఆటోమేటిక్గా మానసిక పరిస్థితి బాగున్నప్పుడు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎప్పుడైనా మనిషి హ్యాపీగా ఉంటే ఆరోగ్యం కూడా పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఆటోమేటిక్గా మనకు బాడీలో కొన్ని కనెక్షన్స్ ఉంటాయండి. మనం ఎదుటోళ్ళని ఏదైనా తిట్టామనుకోండి, మనకే లోపల ఇరిటేషన్ ఉంటుంది. అదే హ్యాపీగా ఉన్నామనుకోండి, మనకు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాం, ప్లస్ హ్యాపీగా ఉంటాం. మన బాడీలో కూడా కొన్ని రకరకాల చాలా టెక్నాలజీ, సైన్స్ ఉంటుందండి మన బాడీ లోపల. చాలా ప్రాబ్లమ్స్ మెడిసిన్స్తో కాకుండా జస్ట్ హ్యాపీగా ఉంటే కూడా క్యూర్ అవుతాయి. ఒక సినిమా చూసినా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చాలామంది షుగర్ ఉన్న వాళ్ళు 1 వీక్ హ్యాపీగా ఉంటే షుగర్ డౌన్ అవుతుంది ఎంతో కొద్దిగా. అంటే ఒక అడ్రినలిన్ గ్లాండ్ అని ఉంటుంది బాడీలో. మనం ఆనందం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్. ఇప్పుడు నవ్వు మనకి ఎలా చెప్పాలి, నవ్వు ఇప్పుడు యోగా ఎక్సర్సైజెస్లో నవ్వు అనేది ఒక భాగం. నవ్వమంటారు, నవ్వుతే కూడా చాలా ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి. సో ఈసారి హెల్త్ చాలా బాగుంటుంది వీళ్ళకి, బికాస్ ఆఫ్ హ్యాపీనెస్. వాళ్ళ రిలేషన్ బాగుంటుంది కాబట్టి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అది తర్వాత ఇప్పుడు మన ఆర్థికంగా ఎలా ఉంటుంది చెప్తున్నాం మకర రాశి వాళ్ళకి. సో రెన్యువల్, సడన్ చేంజ్ అంటే ఏంటి, చేంజ్ వచ్చింది. చేంజ్ దీని కనెక్షన్ ఉంది చూడండి. ఇప్పుడు దాకా నువ్వు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ప్రాజెక్ట్లో చేస్తున్నావు, సడన్గా నీ ప్రాజెక్ట్ మారింది. ప్రాజెక్ట్ మారితే కొత్త టీంలో వెళ్ళాలి, కొత్త టీంలో కొత్త మనిషి పరిచయం అయ్యాడు, అట్రాక్షన్ జరిగింది. సో నీ చేంజ్ అనేది రావడం జరుగుతుంది. ఒక కొత్త కస్టమర్ వస్తాడు బిజినెస్ అయితే, అదే ఆఫీస్ అయితే ప్రాజెక్ట్ చేంజ్ అవుతారు. ఒక కొత్త మనిషి జీవితంలోకి వస్తాడు, లైఫ్ చేంజ్ అవుతుంది. కొంచెం ఏదో అది ప్రేమ వ్యవహారాలని చెప్పట్లే, ఒక ఫ్రెండ్షిప్ కూడా అవ్వచ్చు, ఒక మామూలు ఒక మనిషి పరిచయం అవ్వచ్చు. దానివల్ల కొంచెం మనం చేసే పనిలో చేంజ్ వస్తుంది. ఆర్థికంగా కూడా ఆటోమేటిక్ బాగుంటుంది. ఎందుకంటే ఒక చేంజ్ వచ్చింది కదా మనకు. ఇప్పుడు ఎంతో కొద్దిగా చేంజ్ వస్తే డబ్బు కూడా ఇప్పుడు 10 రూపాయలు వస్తువు అమ్ముతున్నప్పుడు 20 రూపాయలు వస్తువు అమ్ముతున్నప్పుడు కొంచెం ఎంతో మార్జిన్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఎంతో కొద్దిగా ఒక మనిషి వల్ల ఒక లబ్ధి పొందాడు వీడు. సో చూసుకోవాలంటే చాలా బాగుంది వీళ్ళకి, డిఫరెంట్గా కూడా ఉంది. ఒక యూనిటీ అనేది ఏర్పడింది వీళ్ళకి. ఈ వారం బాగుంది మకర రాశి వాళ్ళకి. సో ఈ విధంగా ఉంటుందండి మకర రాశి వాళ్ళకి, ఇలా బాగుంది. సో నో నీడ్ టు వరీ, బీ హ్యాపీ అండ్ కీప్ గోయింగ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు.